హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లిసిటీ షా. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి బద్ధకంగా మొదలైన సండే రోజు వ్లాగ్ అనమాట. సో, సండే వ్లాగ్ అండి ఇది. ఈ రోజైతే నా డే నిజంగానే కొంచెం బద్ధకంగా స్టార్ట్ అయిందనమాట. లెగుద్దామా? వద్దా? అన్నట్లు అలా స్టార్ట్ అయింది. బట్ ఎక్కడా కూడా పనులైతే ఆగలేదు. సో, వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి. వ్లాగ్ నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి అబ్బా. నచ్చితేనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ అబ్బా కొంచెం సపోర్ట్ చేయండి. సో, ఇక్కడైతే మార్నింగ్ యాజ్ యూజువల్‌గా ఉంటాయి కదా వర్క్స్. సో, అవే చేస్తూ ఉన్నాను. అంటే బెడ్ షీట్స్ అవి. బెడ్ షీట్స్ కాదులెండి. బెడ్ షీట్ అది కొంచెం సరిగా వేస్తున్నాననమాట. ఏ మాటకి ఆ మాటండి. ఈ ఎలాస్టిక్ బెడ్ షీట్స్ చాలా ప్రశాంతంగా ఉన్నాయన్నమాట నిజంగా. మామూలుగా ఇవి గ్లేస్ కాటన్ బెడ్ షీట్స్ అన్నమాట. ఎలాస్టిక్ అయితే వస్తుంది. నార్మల్ బెడ్ షీట్స్ అంటే మామూలుగా పిల్లలు ఉన్న ఇంట్లో ఎలా ఉంటదంటే తొక్కుతారు కాబట్టి అది ఇటు ఊరికే చెదిరిపోతూ ఉంటది. కానీ ఇదేముంది ఎలాస్టిక్ కదా! సో, చక్కగా ఫిట్ అయింది. అసలు నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది. అస్తమాను తీయడం, సర్దడం అట్లాంటి పని లేకుండా చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. అండ్ ఇక్కడికొస్తే దివాన్ దగ్గరకొస్తే ఈ డంబుల్ పిల్లోస్ ఉన్నాయి కదండీ! సో, వీటికి నాట్స్‌కి అంటే ఆహ్, ఏమంటారు అంటే థ్రెడ్ లాంటిదేం రాలేదు. "నువ్వెలా వేసావు శిరీష" అని చెప్పేసేసి మొన్న ఒక సిస్టర్ అయితే అడిగారు. అవునండి రాలేదు. నేను కూడా తర్వాత చూసినప్పుడు లేవన్నమాట. ఇంక లేకుండా ఎలా వేయాలా అనుకున్నాను కానీ, బట్ చూయించాను కదా మీకు వైట్ కలర్‌ది థ్రెడ్ ఉంటది కదా! దారము. అంటే మామూలుగా మనం పూలు మాల కడతాం కదా! ఆ దారం కాదు. ఎలా చెప్పాలి? వేరే దారం అన్నమాట. కాటన్ దారం ఉంటది కదా మనకి. సో, ఆ దారంతోనే నేను లోపలికి రానిచ్చి అంటే ఎలా చెప్పాలి? ఇప్పుడు మామూలుగా 2 హోల్స్ ఉన్నాయి కదా! ఆ బెడ్ షీట్‌కి సారీ ఆ కవర్‌కి. సో, దానిలో ఒక హోల్‌లోంచి దారం రానిచ్చి, ఇంకో హోల్‌లోంచి బయటికి రానిచ్చాననమాట. అంటే మామూలుగా మనం కాటన్ ప్యాంట్స్ అవి స్టిచ్ చేయించుకున్నప్పుడు థ్రెడ్ మనం ఎలా అయితే తీస్తామండి. సో, అలాగా రానిచ్చాననమాట. అందువల్ల అది మీకు ఎక్కువ దారం అయితే కనపడట్లేదు. సో, అలా వాటికైతే ఇంక అలా ముడి వేసేసుకున్నాను. ఇన్ కేస్ మనం వాష్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ ముడి తీసేసి ఆహ్, పిల్లో గూడా తీసేసి ముడి మళ్ళీ అంటే దారం బయటకి రాకుండా అలానే ఒక చిన్న ముడి వేసుకొని వాష్ చేసుకునేలాగా నేనైతే అలా చేశానండి. సో, అది అంటే ఒక సిస్టర్ అడిగారు మొన్న "నువ్వెలా రానిచ్చావు సిరి" అని చెప్పేసేసి. సో, అందుకని చూయించాను కదా! సో, అలాగే నేను దారం అయితే పెట్టి నాట్ చేసుకున్నాననమాట. సో, అదండి. ఇంకలా కార్పెట్ అదంతా కూడా ఇంకొకసారి దుమ్మది ఉంటది కదా! అందుకని చెప్పేసి బయట దులిపి ఇంకా ఇల్లదంతా గూడా ఊడ్చేసేసి ఇంకా యథావిధిగా కిచెన్‌లోకైతే వచ్చేసాను. సో, ఈరోజు అసలు బ్రేక్‌ఫాస్ట్ కూడా ఏమీ వేయలేదు. అంటే సండే కదా! మోస్ట్‌లీ ఏదో ఒక చపాతీయో, పూరియో అనే ఆలోచనతో ఉంటాను. కానీ ఈరోజు అసలు ఏ ఆలోచన లేదు. నేనసలు ఏం ప్లాన్ గూడా చేయలేదు. అప్పటికప్పుడు చేస్తున్నాననమాట. ఎందుకంటే ఇంట్లో కొన్ని గ్రాసరీస్ కూడా అంతగా ఏమీ లేవు. కొన్ని అసలు అయిపోయాయన్నమాట. అలానే గోధుమ పిండి గూడా కొంచెమే ఉన్నట్లు గుర్తుంది. అది మా అందరికి ఇప్పుడు సరిపోద్దా లేదా అనేసి కూడా డౌటే. సో, ఇంక అలానే ఏదో ఒకటి చేద్దాంలే అన్న ఆలోచనతో ఉన్నా కానీ ఏది చేయాలా అన్న ప్లానింగ్ అయితే లేదు. ఇంక సరే గోధుమ పిండితో చపాతీ చేద్దాము అనేసి ఇంకా అలా గోధుమ పిండయితే చూస్తే మామూలుగా మాకొక 2 కప్స్ అనుకోండి. నేనేసే కప్‌తో ఒక 2 కప్స్ అయితే మాకు కరెక్ట్‌గా సరిపోద్దనమాట. కానీ ఈరోజు అది 1 ½ కప్పే ఉంది. సరేలే 1 ½ కప్ ఉంది కదా! వాళ్ళు తిన్న తర్వాత మనం చూద్దాము ఎన్ని చపాతీలవుతాయో దాన్ని బట్టి అని చెప్పేసేసి ఇంకా అలానే ఇక్కడ నేనైతే గోధుమ పిండి కలిపేస్తున్నాననమాట. సో, అలా జార్‌లో అయితే వేసేసాను. ఇంకా చక్కగా ముద్దయితే అయిపోయింది. ఇంకా దాన్నయితే ఒక బౌల్‌లో వేసేసాను. అండ్ దీనిలోకి కర్రీ. కర్రీ కోసం అయితే మీల్ మేకర్ హాట్ వాటర్‌లో వేసేసాను. అండ్ తాగడానికి ఇక్కడ హాట్ వాటర్ ఏమొచ్చింది? పెట్టేసాను. ఆ? ఆయాసం వచ్చిందా? ఆయాసం అంటే ఏంటిరా? అదుపా ఆయాసం అంటుంటే ఇంకేం తాగనుకుంటున్నా నేను. ఆడేడు మరి ఆయాసం కాదు ఆయాసం. ఆయాసమే నేనే తప్ప. ఆయాసం అంటే చెరుకు రసమా? మత్తాయి రసం కాదు. ఆయాసం వచ్చిందంట ఆయాసం. మరి పొద్దున్నే ఆడుకోవాలి చల్లటి గాలికి బయట. ఎండలో ఆడుకుంటారా? ఇంకో వేడి నీళ్ళు.
మరి దాగలే నాకేనా ఈ గ్లాస్? ఈ గ్లాస్ లో పోసుకో. ఆ గ్లాస్ నాకు అదేవా ఏంటి అప్పుడే పొద్దు పొద్దున్నే ఎవరితో వాసన వస్తుంది కింద ఇంకేం కావాలి? మసాలా వాసన వస్తుంది. మంచిగా తలకాయ అందరూ నాలుగు లేటుగా ఉంటారా మంచిగా తలకాయ తెచ్చుకుంటాను. చక్కగా మేము దగ్గర ఉన్నా బాగుండేది కదా పొద్దు పొద్దున్న నీదేంటి నేను ఎక్కువ వచ్చాను. నీ దానికంటే ఖచ్చితంగా ఉంటాయి. బాయ్ అబ్బాయి అవుతాడా? అబ్బాయి ఏంటి అసలు అన్ని నీ అలవాట్లే వచ్చినాయి పిల్లలకి. నిండు పోసుకున్నా ఇప్పుడు ఎట్లా తాగాలో ఇంకా అలా హాట్ వాటర్ లో కొంచెం హనీ లెమన్ వేసేసుకొని ఇంకా అలా తాగుతూ ఉన్నాము. ఇంకా మా పిల్లలు కింద ఆడుకుంటున్నారనమాట. ఇప్పుడే వచ్చాడు పెద్దోడు, చిన్నోడేమో కిందే ఉన్నాడు. ఇంకా వాడికి ఆడుకొని ఆడుకొని ఆయాసం వచ్చిందంట. అదేనండి ఆయాసం అయితే వచ్చిందంట. అదే చెప్తున్నాడు, వచ్చి ఆయాసం వచ్చింది అనేసి. సో అది ఇంక ఇక్కడైతే కర్రీ కోసం అని మీల్ మేకర్ అయితే హాట్ వాటర్ లో వేసాను కదా, సో అవైతే కొంచెం వాటర్ అన్ని కూడా స్క్వీజ్ చేసుకొని అలాగే జార్ లో వేసేసి అలాగా కీమా లాగా ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే నా దగ్గర కొంచెం పాలకూర ఉందన్నమాట. ఈ రోజు కొత్త ప్రయోగం చేశాననే చెప్పొచ్చు. సో పాలకూర ఏంటంటే మామూలుగా జ్యూస్ చేసుకుందాము అనేసి ఉంచుకున్నాను. కానీ అది ఏ రోజుకి ఆ రోజు అంతే పోతుంది. సర్లే ఈ కొంచెమే కదా ఉంది, ఇంక ఈ కర్రీలో వేసేద్దాం అని చెప్పేసి అందులోని కొంచెం జీడిపప్పు కొంచెం వాటర్ వేసేసి మిక్సీ పట్టేసాను అనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను కదా, ఈ ఈ ఉంటాయి కదా బిర్యానీ లీఫ్ అవి వేసుకొని ఆనియన్స్ అవి కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఈ కీమా ఉంది కదా, ఈ మీల్ మేకర్ కీమా అది వేసేసి అందులోనే ఈ పాలకూర పేస్ట్ కూడా వేసాను. నాకేంటంటే ఇంకొంచెం ఎక్కువ పాలకూర ఉంటే బాగుండు అనిపించింది. మామూలుగా మనం పాలక్ పన్నీర్ ఇవి చేసుకుంటాం కానీ ఇందులో ట్రై చేయడం అయితే నేను ఇదే ఫస్ట్ టైం, ఏ మాట కామాట. సో ఇంకొంచెం పాలకూర ఉంటే, నా దగ్గర ఎంత కొంచెమే ఉంది, అది జ్యూస్‌కి అయితే సరిపోతది. కానీ ఇంక ఏ రోజుకి ఆ రోజు అంతే పోతుంది. ఏదో ఒకటి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ మంచిగా ప్రిపేర్ చేస్తే ఇంక నాకు అది తాగడానికి అవ్వట్లేదనమాట. అందుకని ఇంక ఈరోజు ఇందులో వేసేద్దాంలే అనేసి ఇందులో వేసేసాను. చెప్పాను కదా ఇంకొంచెం పాలకూర ఉంటే బాగుండు అనిపించింది. అంత ఫ్లేవర్ తెలియలేదనమాట పాలకూరది. సో అది ఇంకా పాలకూర పేస్ట్ కూడా వేసేసి కొంచెం వాటర్ వేసేసుకొని అందులోనే కొంచెం ఉప్పు, కారము, ధనియాల పొడి, పసుపు అన్నీ కూడా వేసేసాను. ఫైనల్‌గా మంచిగా ఉడికిన తర్వాత అలా గరం మసాలా అయితే వేసేసాననమాట. అంతే. మరీ గ్రేవీగా కాకుండా ఇలా మైల్డ్‌గా కర్రీ అయితే వస్తది మనకి. సో బావుందండి. బేసిక్‌గా మా ఇంట్లో ఏంటంటే వీళ్ళు ఈ మీల్ మేకర్ అంతగా తినరనమాట. కానీ నాకేమో ఇష్టము. నాకేమో పెట్టాలనిపిస్తది. సో మంచి ప్రోటీన్ ఫుడ్ కదా ఇది కూడా మనకి. సో అలాగా వీళ్ళేమో అంత ఇష్టంగా తినరు. సో అలా ఏదో ఒక విధంగా వీళ్ళతో తినిపించాలి అని చెప్పేసి చేసిన కొత్త ప్రయోగము. అప్పటికప్పుడు వచ్చిన ఆలోచన అనమాట అది, నిజం చెప్పాలి అంటే. అంటే మా వారు కూడా నాకు డ్యూటీ నుంచి వచ్చేసరికి లేట్ అయితది ఈరోజు అనేసి అన్నారు. అంటే ఏమైనా తీసుకొస్తారేమో లైక్ చికెన్, మటన్ లేదంటే ఏదైనా చేయమని ఐడియా ఇస్తారేమో అనేసి నేను అడిగితే నాకు లేట్ అయితదిలే అనేసి అన్నారు. ఇంకా నీకు లేట్ అప్పటి వరకు ఇంకెక్కడ ఉంటాంలే, ఏదో ఒకటి ప్రిపేర్ చేద్దాంలే అన్నట్లు గోధుమ పిండి తీసాను కదా, అప్పుడు మీల్ మేకర్ కనిపించాయన్నమాట. సో ఇంక అలాగే ఇటు ఇవి ఉన్నాయి కదా, ఇంకా వీటితో కర్రీ చేద్దాంలే అనేసి ఇంకా అలా కర్రీ అయితే చేసేసానండి. సో అలా గడిచిందనమాట ఈ రోజు సండే అయినా మా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే. సో అది చెప్పాను కదా, కొంచెం బద్ధకంగా స్టార్ట్ అయింది. ఏం ప్లానింగ్స్ లేవు. అయినా కూడా మన పనులైతే ఎక్కడా కూడా ఆగలేదన్నమాట. ఇంకా అలా బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత ఇక్కడైతే పిల్లల కోసము ఈ టెంట్ హౌస్ అయితే తీసుకున్నాను కదా, షార్ట్‌లో చూయించాను మీకు. సో అదైతే ఇంకా అసెంబుల్ చేస్తున్నాను. ఇక్కడ ఆడుకుంటారులే అని చెప్పేసేసి ఇంకా అంటే ఇంకా సండే కదా, హాలిడే గదా! సో మరీ టీవీకి అతుక్కుపోకుండా ఇది పెట్టిస్తే కొంచెం ఆడుకుంటారులే అని చెప్పేసి. వీడు తక్కువేనండి. మా చిన్నోడు తక్కువే. మా పెద్దోడే మరీ బాగా చూస్తాడనమాట. సో ఇంక అలా ఇది అసెంబుల్ చేసిస్తే ఆడుకుంటారని చెప్పేసేసి ఇంకా అదైతే అసెంబుల్ చేస్తున్నా అనమాట. నేను అసెంబుల్ చేసి ఇయ్యడం నా టైం దండగ తప్పిస్తే ఏమీ లేదు. మళ్ళీ వాళ్ళంతా పీకేసేసి, మళ్ళీ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళే అసెంబుల్ చేసుకొని, అప్పుడు మళ్ళీ ఈ క్లాత్ ఉంది గదా పైన, అది వేసుకొని మళ్ళీ వాళ్ళే ఆడుకున్నారనమాట. ఇది మనం నేను అసెంబుల్ చేసి ఇస్తే ఆడుకోండి అని చెప్పేసి, వాళ్ళకి అలా ఆడుకోవడం నచ్చక వాళ్ళన్నీ పీకి మళ్ళీ అసెంబుల్ చేసుకోవడం, మళ్ళీ పీకడం, మళ్ళీ అసెంబుల్ అదొక పనయిపోయింది. సర్లే ఎలాగోలా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసేసి ఇంకా అలా నేను కూడా కొంచెం
హ్యాపీ ఫీల్ అయ్యాననమాట. ఇదిగోండి ఇది వాళ్ళు అసెంబుల్ చేసుకున్నారనమాట. ఇక్కడైతే వాళ్ళకి వచ్చినట్లు వాళ్ళు అసెంబుల్ చేసుకొని అదిగోండి వాళ్ళ తిప్పలు వాళ్ళైతే పడుతున్నారు. సర్లే ఏమైంది ఇంకా కాసేపయినా టీవీకి కొంచెం అడిక్ట్ అవ్వకుండా ఉంటారు కదా! అని చెప్పేసేసి ఇంకా అలా నేను కూడా వదిలేసాననమాట. సో, అదండి. అండ్ ఇంకొకటి కూడా చెప్పాను. దీనిలో ఏంటంటే 5-12 ఇయర్స్ అనో, 6-12 ఇయర్స్ అనో ఏమో ఉంది అక్కడ ఏజ్ మెన్షన్ చేసి. బట్ 12 ఇయర్స్ కంటే అసల అంత యూజ్ అవ్వదండి. నాకు తెలిసి మోస్ట్‌లీ ఒక 6-7 ఇయర్స్ మా పిల్లల వరకైతే కరెక్ట్‌గా యూజ్ అవుతుందేమో కానీ, ఇంకా పెద్ద పిల్లలకైతే అంతగా ఏమి యూజ్ అవ్వదనమాట. సో, ఎవరికన్నా కావాలనుకుంటే ఆ ప్రొడక్ట్‌నయితే ట్యాగ్ చేస్తున్నాను. ఒకసారి చెక్ చేయండి. పిల్లలకి సమ్మర్ హాలిడేస్‌లో కొంచెం బావుంటుందనమాట. సో, అది ఇంక అక్కడి నుంచి ఇక్కడ లంచ్‌కయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. సో, ఇంక లంచ్‌లోకయితే చికెన్ తీసుకొచ్చారు. యాక్చువల్‌గా ఈరోజు నాకెందుకో ప్రాన్స్ తినాలనిపిచ్చింది. ప్రాన్స్ తీసుకురమ్మనేసి అడిగాను పొద్దున. కానీ చెప్పాను గదా! నాకు లేట్ అయిద్దన్నారనేసి ఇంక అందుకనేసి తీసుకురాలేదనమాట. ఏదో పనుందంట. సో, దానివల్ల ఇంక తను తీసుకురాలేదు. నెక్స్ట్ వీక్ తీసుకొస్తానులే అనేసన్నారు. సరేలే అని చెప్పేసేసి ఇంకా చికెనే తీసుకొచ్చారనమాట. ఇంకా చికెన్‌తో ఈరోజు గోంగూర చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి. సో, అసలు భలే కుదిరింది నిజంగా. టేస్ట్ అయితే చాలా బావుంది. ఆ గోంగూర గూడా ఏంటంటే మొన్న ఒక రోజు నేను కర్రీ చేసిన గోంగూర కొంచెం అలా మిగిలిపోయిందనమాట. సో, అది మళ్ళీ తినాలంటే తినలేరు. ఇంక అందుకని ఇలా చికెన్‌లో వేసేసి ఆ మిగిలిపోయిన గోంగూర పడేయకుండా, వేస్ట్ చేయకుండా చెప్పాను గదా! మా ఇంట్లో ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాయండి పెద్దగా తినమండి అనేసి. సో, మొన్న చేసింది కదా అది. ఇంకా అందుకని ఈరోజేంటంటే చికెన్‌లో కలిపేసేసి అలా గోంగూర చికెన్‌గా చేస్తున్నాను. కానీ ఏ మాటకి ఆ మాట టేస్ట్ అయితే అసలు చాలా బాగా కుదిరింది. సో, అక్కడైతే మామూలుగానే ముందు ఆయిల్‌లో చెక్క, లవంగము, ఇలాచి, బిర్యానీ లీఫ్ అవి వేసుకొని, తర్వాత ఉల్లిపాయలు వేసుకొని, ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, ఒక టొమాటో గూడా వేసుకున్నాను. మగ్గిన తర్వాత ఇంకా చికెన్ గూడా వేసేసాను. ఉప్పు, పసుపు వేసేసి మూత పెట్టేసి చక్కగా చికెన్‌ని కుక్ అవ్వనివ్వాలి. సో, చికెన్ అయితే అక్కడ ఉడుకుతూ ఉంది. ఈలోపు షింక్‌లో గిన్నెలుంటే అవైతే కడుక్కుంటూ ఉన్నాననమాట. సో, ఈ ఎండలకేంటంటే మనం కిచెన్‌లో తక్కువుండాలి అంటే ఇలా వంట చేసుకుంటూనే ప్యారలల్‌గా ఇంకా కిచెన్‌లో ఉన్న వర్క్స్ అయితే చేసుకోవచ్చు. మామూలుగా అనుకోండి ఏదైనా పనుంది అని చెప్పేసి అలా వస్తూ ఉంటాం కదా! సో, అలా కాకుండా మామూలుగా చక్కగా ఫ్యాన్ కింద రెస్ట్ తీసుకొని ఇలా వంట చేసేటప్పుడు కానీ, అన్నం వండేటప్పుడు, కూర వండేటప్పుడు లేదంటే అలా ఏదో ఒక పని చేసుకునేటప్పుడే ప్యారలల్‌గా ఇంకొక పని కూడా చేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి టైం అయితే సేవ్ అయితదనమాట. సో, అది ఇంకా గిన్నెలైతే కడిగేసాను. ఇంకిక్కడేంటంటే చికెను చక్కగా కుక్ అయిన తర్వాత ఇందులో కారము, ధనియాల పొడి వేసి కొంచెం వాటర్ గూడా వేశాను. ఆ వాటర్ కొంచెం అలా బాయిలింగ్ స్టార్ట్ అవుతుందనుకున్న టైంలో గోంగూర అయితే వేసేసాననమాట. ఈ గోంగూరలోనే నేను మామూలుగా గోంగూర ఏంటి అంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి ఉడకనిచ్చి ఆ తర్వాత ఎనిపి ఉప్పు, కారం, పసుపు అలా వేసి చేస్తాం కదా! సో, అదే గోంగూర ఇది. ఇందులోనే ఉప్పు, కారం, పసుపు అవి కూడా ఉన్నాయన్నమాట. సో, నేను కాబట్టి చూసుకొని యాడ్ చేసుకున్నాను ఇక్కడైతే. ఇంకా ఆ గోంగూర వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా అలా మూత పెట్టేసి ఉడికించుకోవడమేననమాట. అంతే అసలు టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి. ఇంకా ఫైనల్‌గా కొంచెం గరం మసాలా వేసేసి ఇందులోనే కొంచెం అలా కొత్తిమీర కూడా వేస్తున్నాననమాట. ఇంకొకసారి మిక్స్ చేసేసుకుంటే చికెన్ గోంగూర అయితే రెడీ. అటు గోంగూర వేస్ట్ అవ్వలేదు. ఇటేమో కొత్త రెసిపీ గూడా ఒకటి చేసినట్లు ఉంది కదా! సో, మా వారికైతే భలే నచ్చింది. ఇక్కడేంటంటే ఒక హాఫ్ కేజీ చేశాను. ఎందుకంటే కొంచెం గోంగూరే ఉంది అనేసి. ఇంకా హాఫ్ కేజీ చికెన్ ఇంకా సాయంత్రం ఫ్రై లాగా చేద్దాంలే అని చెప్పేసేసి ఇంకా ఉంచేసాననమాట. సో, అది ఇంక ఇవొచ్చేసి చియా సీడ్స్ అండి. చియా సీడ్స్ ఏంటంటే మీకొకసారి చెప్పాను గదా! నేను ఇలాగా సోక్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నానని. అవి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఈ మధ్య నేను కొంచెం వాడడం తగ్గించాననమాట. సో, అందుకని పాడైతాయేమో అనేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టాను. సో, నాకు కావాలనుకున్నప్పుడు అందులో కొంచెం వాటర్ వేస్తే మనకి మళ్ళీ అది ఐస్ అనేది మెల్ట్ అయిపోద్ది గదా! సో, అలా మెల్ట్ అయిన తర్వాత ఇలా కొంచెం బాటిల్‌లో వేసుకొని ఆ చియా సీడ్స్ అయితే నేను ఇలా తాగుతూ ఉన్నాననమాట. ఎందుకంటే మళ్ళీ అవి వేస్ట్ అవ్వకుండా అండ్ టైంకి ఇంట్లో సబ్జా లేవు. సబ్జా బదులు చియా సీడ్స్ వేసుకొని ఇంక అలా తాగుతున్నాను. చియా సీడ్స్ గూడా మనకి చాలా బాగా హెల్ప్ అవుతాయండి. అంటే మెయిన్‌లీ మనం కొంచెం కిచెన్‌లో ఎక్కువ ఉంటాం గదా! సో, హైడ్రేటెడ్‌గా ఉండడానికి అలాగా. అలా ఒక బాటిల్‌లో వేసుకొని పెట్టేసుకుంటే మనం అటు ఇటు తిరుగుతూ ఒక గుక్క తాగొచ్చు. అలా బావుంటదనమాట. సో, అది ఒక చిన్న టిప్. సో, ఇలాంటివి ఫాలో అయితేనే ఈ ఎండలకి మనకి నీరసం రాకుండా అయితే ఉంటది. సో, అదండి. ఇంకా తర్వాత గోంగూర చికెన్ వేసేసుకొని మంచిగా అన్నం అయితే తినేసాము. ఇంకా లంచ్ చేసేసిన తర్వాత వెంటనే ఆ కొంచెం గిన్నెలుంటే అవి గూడా కడిగేసాను. ఇక సాయంత్రం వరకు రెస్ట్ తీసుకోవచ్చులే అన్నట్లుగా. అండ్ తినగానే గుర్తొచ్చే పనేంటి అంటే రేపు పొద్దునకి బ్రేక్‌ఫాస్ట్‌కి ఏవో ఒక పప్పులు నానబెట్టుకోవడం అండి. ఇది తిన్న వెంటనే గుర్తొచ్చిందా ఓకే. లేదంటే ఇంక అసలు గుర్తే రాదనమాట. సో, ఈరోజు అందులో
అందులోనూ పిల్లలకి ఏంటంటే హాఫ్ డేస్ కదా, పొద్దున్నే స్కూల్ ఉండడం వల్ల ఏం చేయాలా అని చెప్పేసి కొంచెం హడావిడి అయితే ఉంటుంది. సో అందుకని గుర్తు పెట్టుకొని మరి నానబెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. అసలు గుర్తే ఉండట్లేదు, ఎక్కడన్నా ఒక దగ్గర రాసుకుంటే పోయిద్దేమో అనిపిస్తుంది నిజం చెప్పాలి అంటే. సో అలాగే ఇంకా రేపు పొద్దున బ్రేక్ఫాస్ట్కి ఏంటంటే మినపగుళ్ళు కొంచెమే ఉన్నాయన్నమాట. ఇంక అందుకని చెప్పేసేసి రాగులున్నాయి. ఇంకా రాగులు కూడా కొత్త ప్యాకెట్ అప్పుడే ఓపెన్ చేసి ఒక కంటైనర్‌లో అయితే వేశాను. అండ్ టైం చూస్తేనేమో 2:30 అలా అయిందనమాట. సో ఇప్పుడు నానబెడితే సాయంత్రానికి నానతాయా లేదా అనేసి అక్కడ టైం కౌంట్ చేసుకుంటున్నాను. సో ఎందుకైనా మంచిదిలే అని చెప్పేసేసి హాట్ వాటర్‌లో నానబెట్టేద్దాము రాగులు అని కొంచెం హాట్ వాటర్ అయితే స్టవ్ మీద పెట్టేసాననమాట. ఒక గ్లాసున్నర రాగులు తీసుకున్నాను. ఒక హాఫ్ గ్లాస్ మినపగుళ్ళు తీసుకున్నాను. ఒక పావు గ్లాస్ ఆ క్రిస్పీనెస్ కోసం మాత్రమే బియ్యము, కొంచెం మెంతులైతే తీసుకున్నాను. సో ఇంకా వాటిలో అలా శుభ్రంగా కడుక్కొని రాగుల్లో మాత్రం కొంచెం వేడి నీళ్ళు వేసి నానబెట్టుకున్నానండి. ఎందుకంటే 2:30 అయిపోయింది మనకి, అట్లీస్ట్ ఒక 7 అవర్స్ అట్లా అయితే నానాలి కాబట్టి. ఇంక మామూలుగా మినపగుళ్ళు బియ్యం కడుక్కొని నార్మల్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సో అది ఇంకా అవైతే నానబెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత ఈవినింగ్ వరకు కొంచెం అలా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ఏంటంటే అలా పైకొచ్చి కొంచెం ఆ చల్లటి గాలి, ఆ నేచర్‌ని ఆస్వాదిస్తున్నాను అలా వాకింగ్ చేసుకుంటూ. సో ఇది కూడా మన కోసం మనం టైం తీసుకోవడమేనండి. ఎప్పుడు ఆ గిన్నెలు కడుక్కున్నామా, ఇంట్లో ఉన్నామా, వండుకున్నామా, పడుకున్నామా అనే కాకుండా సో ఇది కూడా మన కోసం మనం ఒక టైం తీసుకోవడమేనన్నమాట. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అలా వాకింగ్ కానివ్వండి, లేదంటే స్కిప్పింగ్ కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి, లేదంటే మీకు ఇష్టమైన పని ఏదో ఒకటి, మీ మనసుకి బాగా నచ్చిన పని ఏదో ఒకటి అలవాటు చేసుకున్నాం అనుకోండి. మనకు బాగా ఇష్టమైనవి కూడా మన బిజీ లైఫ్ వల్ల టైం సెట్ అవ్వకపోవడం గాని పక్కన పెట్టేస్తూ ఉంటాము. సో అలా కాకుండా టైం అనేది ఎవరికైనా 24 అవర్సే ఉంటది కదా! సో దాన్ని మనం మేనేజ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటది. సో అలాగా ఏంటంటే ఒక్కసారి అలవాటు చేసుకున్నామంటే ఒక 5, 6 రోజులు, ఒక వారం పాటు మనం ప్రతిరోజు చేస్తూ ఉన్నామంటే ఆ తర్వాత ఏంటంటే అది కూడా మనకి డైలీ రొటీన్ అయిపోద్దనమాట. ఓకే, ఈ టైంకి నేను ఇది చేయాలి కదా అని చెప్పేసి ఆటోమేటిక్‌గా గుర్తొస్తది. సో ఆ పని చేస్తున్నందుకు మనకు కూడా బావుంటదనమాట మనసుకి. సో అదండి. ఇంకా తర్వాత అయితే పిల్లలకి నేను అక్కడ డ్రై ఫ్రూట్ బనానా మిల్క్ షేక్ అయితే చేసిచ్చాను. ఇంకా వాళ్ళు తాగేశారు. ఇదిగోండి మా చిన్నోడికి అలా పలా అస్సలు లేదు. టైం చూడండి 7:15 అవుతుందన్నమాట. హార్చుకొని తెచ్చుకొని 6:30కి పడుకున్నాడు. ఒకళ్ళంతా ఆడి 6:30కి పడుకున్నాడు. ఇంకెప్పుడు లేస్తాడో ఏమో చూడాలి ఇక. వీడేమో డ్రాయింగ్ వేసుకుంటున్నాడు. ప్యాడ్ తీసుకోవచ్చుగా, ప్లాంకు నీ బ్యాగ్లో ఉందిగా. అక్కడ లేదు. సో అది ఇంకా మా చిన్నోడు, మా వారు ఇద్దరు కూడా చక్కగా నిద్రపోతున్నారనమాట. మా వారైతే మరి మధ్యాహ్నం 2:30కో పడుకున్నారు. అంటే ముందు రోజు నైట్ డ్యూటీ కదా, సో ఇంకా అక్కడ నిద్ర ఉండదు కాబట్టి అలా పడుకున్నారనమాట. లేచేసరికి అయితే నిజంగా 9 ఏమో అయ్యిందండి. నా బాధ నాదనమాట. ఇక్కడైతే చూడండి డల్‌గా ఉన్నా కదా, ఇక్కడ నేను పప్పు మిక్సీ వేస్తున్నాను. 9 అలా అయిందనమాట. నా మనసులో ఆలోచన ఏందంటే వీళ్ళు ఎప్పుడు లెగుస్తారో, అన్నం ఎప్పుడు తింటారో, నేను గిన్నెలు ఎప్పుడు కడుక్కోవాలో, కిచెన్ ఎప్పుడు క్లీన్ చేసుకోవాలో, ఎప్పుడు పడుకోవాలో. వీళ్ళకేం చక్కగా మధ్యాహ్నం 2కి పడుకొని ఇప్పుడు 9 అయింది. కానీ నేనేమో ఇప్పుడు ఫ్రెష్ అయ్యి ఇప్పుడు పడుకోవాలి, ఇంకెప్పుడు పడుకోవాలో ఏమో అని చెప్పేసి నా మనసులో ఆలోచనలు ఎగ్జాక్ట్‌లీ ఆ టైంలో అవే ఉన్నాయన్నమాట. అందుకే అలా తల పట్టుకొని ఆలోచిస్తూ ఉన్నాను. సో ఇంకా అలాగే ఏం చేశానంటే ఆ రోజు ఇంకా అన్నము, కూర అలానే ఉంచేసి మిగిలినవన్నీ కడిగేసి కిచెన్ కూడా క్లీన్ చేసుకున్నాను. వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు తింటారులే అని చెప్పేసేసి ఇక ఆ రోజైతే అలా చేశాననమాట. సో అదండి, ఇవాళ అయితే ఇలా గడిచింది. అండ్ ఇక్కడైతే ఇంకా మిక్సీ అది కూడా క్లీన్ చేస్తున్నాను పప్పు మిక్సీ వేసేసిన తర్వాత. సో ఇంకా మరి ఇది ఇవాల్టి వ్లాగ్. నచ్చితే గనుక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.